ఎర్రల సీనని అరెస్ట్ చేసాం, ఎట్లా చూడొచ్చు? అన్న ఈ తెలంగాణలో రాజ్యాంగం నడచలేదు, ఓన్లీ రేవంత్ రెడ్డి రాజ్యాంగమే నడుస్తుంది అన్న. ఇప్పుడు అక్కడ 5:30కు వచ్చి అరెస్ట్ చేసిన ఏం అవసరం ఉందన్న? 41 సిఆర్పి అంటారు. 41 ఒక ఫోన్ చేసి తీసుకొస్తాడు కదా, దానికి ఇంత దూరం వచ్చి ఎర్లీ మార్నింగ్ వచ్చి ఇక్కడ ఫ్యామిలీస్ ఉంటాయి, ఇక్కడ అపార్ట్మెంట్స్ అంతా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇంతమంది పోలీసులు, దాదాపు 300-400 పోలీసు వ్యవస్థ వచ్చి ఇక్కడ అరెస్ట్ చేసాడు. ఇదేంది 41 సిఆర్పికి ఇచ్చడానికి ఇంత అవసరమా? ఇంత షో చేసాడు అవసరమా? ఏం లేదన్న. ఇక్కడ ఓన్లీ మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతుండు కాబట్టి, బట్టలు ఇప్పుతుండు కాబట్టి, నిలదీస్తుండు కాబట్టి అరెస్టులు అంతే. దీనికి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రానున్న రోజుల్లో దాదాపుగా వాళ్ళ నూకలు చెల్లిపోయినాయి. ఇక్కడ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రతిదీ ఏం మాట్లాడినా, ఎవరు మాట్లాడినా టీఆర్ఎస్ కార్యకర్తలు అంటూనే ఏం మాట్లాడినా అరెస్ట్ చేసేది ఉండదు తప్ప ఇక్కడ ఏం లేదన్నా. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇప్పుడు మీరు చూసినారు, ఇప్పుడు పక్క ఇంటి వాళ్ళు కూడా వచ్చి రేవంత్ రెడ్డి ఏం చక్కగా చేసినాడు, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, అయ్యా ప్రశ్నిస్తే కేసులా, వీరు చెప్పిన హామీలు ఫస్ట్ నెరవేర్చమని మా బిడ్డ అడిగినందుకు అరెస్ట్ చేస్తాడా? పోలీసులు తిడుతున్నారు. అరే మీరు ఎట్లా వస్తారు, ఇంకా ఇక్కడ ఫ్యామిలీస్ ఉంటాయి, అరే పొద్దున్నే ఇవన్నీ ఏంది వ్యవస్థ, భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. ఏం చెప్తున్నాడు దీని గురించి అన్న? వాళ్ళు ఏం లేదన్న, మాట్లాడొద్దు, తీసుకుపోయి ఇంకొకసారి మీరు కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాట్లాడితే బాగుండదని చాలా సీరియస్ వార్నింగ్ ఇస్తాడు. ఏందన్నా డోర్లు వలగొడుతున్నారు, అక్కడ డోర్లు వలగొట్టిన అవసరం ఏముందన్న? చిన్న విషయానికి ఇప్పుడు 41 జనరేట్ చిన్నది, అది వచ్చి పిఎస్లో కానిస్టేబుల్ ఇచ్చి తీసుకొని వచ్చి ఇవ్వచ్చు. దానికి కూడా డోర్లు వలగొట్టే అవసరమా? దీని వెనుక పెద్ద కుట్ర ఉన్నది, దీని వెనుక ఏదో భారీ కుట్ర ఉన్నది. అది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఏం కుట్ర ఉంది అనుకోవచ్చు బ్రదర్? అరే మాట్లాడొద్దన్న, వీళ్ళకి ఏం లేదు, ఒక మాట్లాడకుండా ఒక నార్మల్ ఒక బొమ్మ లెక్క కూర్చోవాలి. నిలదీస్తుండు కదా ఎర్రల సీన, అదే వాళ్ళ ప్రభుత్వం మీద, వాళ్ళ ఇచ్చే హామీల మీద ఎప్పటికప్పుడు అడుగుతుండు కాబట్టి ఇలాంటి వాళ్ళు అడగవద్దు అనే ఉద్దేశంతో ఉన్నాడు. కేటీఆర్ అరెస్ట్ అంటూ కూడా ఒక ప్రచారం చేస్తాం అన్న. వీళ్ళు మొత్తం అరెస్ట్ల పర్వం పెట్టుకున్నారన్న. వీళ్ళు ఇచ్చిన హామీలు పక్కకు వెళ్ళాలంటే వీళ్ళు ఏదైనా ఇప్పుడు మొన్నటిదాకా అల్లు అర్జున్ అయింది, అంతకుముందు ఒకరిదైంది, ఈ రోజు నిన్ననే కదా వాళ్ళు మాట్లాడుకుంటా అన్నది. మళ్ళీ ఏమంటే ఈ రోజు నుంచి వేరే ఏదో ఒక టాపిక్ ఉండాలి, స్టేట్లో ఏదైనా ఒక అరెస్ట్ల పరం జరగాలి, లైవ్ ఏదైనా ఒకటి ఉండాలి కాబట్టి హాట్ టాపిక్ మళ్ళీ తీసుకుంటున్నాడు. 5 గంటలకు వచ్చి ఒక 300-400 మంది పోలీసులు ఎందుకన్నా ఇదంతా? ఇంకా చిన్న విషయాలకు కూడా ఇంత అరెస్ట్ చేసుడా? నోటీసులు ఏడు ఇచ్చినారన్న. మా లీగల్ సెల్ వచ్చేవారు కాగమంటే కూడా డోర్ మొత్తం గుద్ది అంతా ఒక ఇప్పటికి మా టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఒక 500 మంది 600 మంది అయినా కానీ వాళ్ళందరినీ పైకి నెట్టి తీసుకొని వెళ్తున్నాడు. చూసినారు కానీ ఇంతసేపు లైవ్ చూసినారు కదా మీరు కూడా. అంటే ఎందుకోసం ఇలా ప్రశ్నించే గొంతుల పైన ఈ విధంగా అరెస్టులు ఇవన్నీ చూస్తూ ఉన్నాం? ఏం లేదన్న, రేవంత్ రెడ్డికి పోయే కాలం వచ్చింది అంతే. ప్రతి ఒక్కడు ఇప్పుడు రోడ్డు మీద పోయి ఎవరిని అడిగినా కానీ రేవంత్ రెడ్డికి పోయే కాలం వచ్చింది కాబట్టి ఆయనకి ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అంటారు బాగా మన తెలంగాణలో. ఇప్పుడు అదే జరుగుతుంది. ఏముంది వారికి వేరే పనులు ఏం లేదు. ఈ అరెస్టులు ఇవ్వాలి, ఎవరెవరు మాట్లాడతారో వాళ్ళని అరెస్ట్ చేయాలి. అరే వీళ్ళు చేసి అమలు చేయరు అడిగినందుకు ఇవన్నీ కేసులు. అరెస్ట్ చేస్తే రేవంత్ రెడ్డికి ఏమొస్తుంది అన్న? వాళ్ళకి అదే అన్న, అరెస్ట్ చేసి వాళ్ళు ఒక రాక్షస ఆనందం పొందుతున్నాడు. ఏం లేదాడ అరెస్ట్ చేసి ఏమొస్తుంది మా అంటే మళ్ళీ తీసుకుపోతారు, 6 నెలలు జైలు వస్తారు, మళ్ళీ బయటకు వస్తారు, మళ్ళీ ప్రశ్నిస్తూనే ఉంటారు కదా. ఇది తెలంగాణ గడ్డ అన్న, రేపు ప్రశ్నిస్తూనే ఉంటుంది. ఎక్కడ ఎవరికి ఏమున్నా కానీ ప్రశ్నించే గడ్డ ఇది. ప్రశ్నించే తత్వం ఉంటుంది అంటారు ఖచ్చితంగా. ఓవరాల్గా పాలన గురించి ఏం చెప్తాను? ఏం లేదన్న, ఏం పాలన ఉంది ఒక్కటి మీరు చెప్పండి అన్న. ఇక్కడ మీరు ఎవరిని పోయి అడిగినా కానీ వాళ్ళు ఇంతవరకు ఏం ఇంప్లిమెంట్ చేశారన్న? తులం బంగారం అన్నాడు, విద్యార్థుల స్కూటీ అన్నాడు, 10,000 అన్నాడు, చదువుకుంటే వాళ్ళకి ఇది అది ఏదో వానికి ఏది వస్తుంది చెప్పిండు అన్న. వానికి ఏది వస్తే వాడు అది చెప్పిండు, అది అయిపోయింది. వాడు నెక్స్ట్ టైం గెలవడానికి మనకు తెలుసు కాబట్టి ఏదో ఒకటి చేయాలి. ఫస్ట్ నేను టీఆర్ఎస్ కార్యకర్తలు ఇబ్బంది పెట్టాలనుకుంటున్నాను, అదే పని చేస్తుండే. వానికి వేరే పని ఏం లేదు వానికి. అభివృద్ధికి బీఆర్ఎస్ పార్టీ అడ్డుపడుతుందని అనేక సార్లు చెప్పిండు ముఖ్యమంత్రి అన్న. ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి కూడా సంవత్సరం దాటిపోతుందన్న, డిసెంబర్కి సంవత్సరం దాటిపోయింది. వాడు ఏం చేసిండో మీరు ఒకటి చెప్పుడు అన్న. ఒకటి ఇంప్లిమెంట్ చేసిండు, ఆ బస్సులు ఒకటి పెట్టిండు. ఆ బస్సులు కూడా మీరు లేడీస్ దగ్గరికి పోయి అడగండి, వాళ్ళే కొట్టుకుంటున్నారు. అరే ఈ బస్సులు ఎందుకు రా నాయన అని వాళ్ళే అంటున్నారు. ఈ తులం బంగారం ఇస్తాను అది ఏది రైతు బంది, దళిత బంది, మన ఇల్లు కట్టిస్తాను అది గృహలక్ష్మి ఇట్లా ఏది లేదు. వానికి ఏమున్నా ఇక్కడ ఏదో ఒకటి తెలంగాణలో ఏదో జరుగుతుంది, ఏదో చేద్దామని అంటుంది తప్ప వేరేది ఏం లేదు. నేను కూడా దాకా కేటీఆర్ అన్నాడు, ఇవాళ ఇది అన్నాడు, మొన్న హరీష్ రావు అన్నారు. ఇప్పుడు అందరికీ ఇబ్బంది పెడుతున్నారు. ఎవరు ఇబ్బంది పెట్టదు లేదు, మీరు చూపించండి. ప్రతి ఒక్క విద్యార్థి నాయకులు ఇబ్బంది పెడుతున్నారు. మీరు మాట్లాడితే కేసులు పెడుతున్నారు. దానికి మించి ఏం లేదన్న వీళ్ళ ప్రభుత్వం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. ఒక్క సీటు కూడా గెలవని పరిస్థితి ఉంటుంది. రేవంత్ రెడ్డికి కొడంగల్ నుంచే పతనం స్టార్ట్ అయింది, అక్కడ నుంచే అతను మనోడు క్లోజ్ అయిపోతుంది. రాజకీయం అయిపోయింది మనం. ఇంకా రాజకీయం ఇంకేముందన్న? కాంగ్రెస్ ఒక 20-30 సంవత్సరాలు వెనుకపోయినట్టే. ఇంకా మళ్ళీ ఇంకొకసారి ప్రజలు ఓటు వేయరు కాంగ్రెస్ ప్రభుత్వానికి. వేసేది నెత్తి కొట్టుకుంటున్నారు, ఎందుకు వేసినవారు బాబు అని అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే వాళ్ళ పక్క వాళ్ళే అంటున్నారు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఓటు వేయదు, మేమేదో అనుకున్నాం, ఏదో 6 గ్యారంటీలు ఇది అది అనుకున్నాం తప్ప ఏం లేదు అన్న.
పోలవరం ఏం చెప్తే ఇట్లా అరెస్ట్ చేసుకుంటూ పోతే బీఆర్ఎస్ పాలిస్తారు. రేవంత్ రెడ్డికి మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, బిడ్డ రేవంత్ రెడ్డి నువ్వు ఎన్ని అరెస్ట్ చేసుకుంటావు చేసుకో, ఎవరిని అరెస్ట్ చేస్తావు చేసుకో, ఎన్ని కేసులు పెట్టుకుంటావు పెట్టుకో, మీ తెలంగాణ గడ్డపై మేము ఇప్పటికీ ఎన్ని కేసులు పెట్టినా మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఏమేం కేసులు పెడతారో అక్రమంగా ఎన్ని కేసులు పెట్టినా కానీ ప్రశ్నించే తత్వం కోల్పోము ఏ రోజు. ప్రశ్నలు ఎక్కడ 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 అన్యాయం జరిగితే అక్కడ ఖండిస్తాం. మీరు వాళ్ళ ఇస్తాన్న అమల్లో ఇస్తా మీరేం చెప్పారో మేము అదే అడుగుతున్నాం. దానికి మించి మేము ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి, మేము ఖచ్చితంగా సిద్ధమై ఉంటాం. మీరు పెట్టుకోండి చూద్దాం. నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు బిడ్డ మీరు ఎట్లా తిరుగుతారో మేము మా ప్రభుత్వం ఎట్లుంటుందన్న, రేపు పొద్దున మేము కూడా కేసులు పెట్టాల్సి వస్తుంది. చూసుకుంటాం, అట్లేం లేదన్న. మేము ఖచ్చితంగా వాళ్ళని ప్రతి నిలదీస్తూనే ఉంటాం.